చంద్రబాబు నిర్మిసేవి హర్పిచలకు స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే ఒకతను ఉన్నాడని చెప్పాను కదా, అతనితో మాట్లాడుతున్నాను. అయితే నువ్వు పెద్దలను గౌరవించిన అవసరం లేదురా, నిజంగా. అవును, నేను ఒరేనా అనాలి. మరి నువ్వు పెద్దలను గౌరవించిన అవసరం లేదు, కనీసం దూషించడం మానే ఫస్ట్. నేను ఇలా మాట్లాడుతున్నాను అంటావా? అయితే రాముడిని అయితే రామ అంటాం, రావణ బ్రహ్మణి అయితే రావణ బ్రహ్మగారు అనం కదా. నీకు పెద్దలంటే గౌరవం లేదు, సాటివారు చోటువారు అంటే మర్యాద లేదు. నిన్నేమని పిలుస్తారు మరి? వారే ఒరే అనే పిలుస్తారు, అలాగే పిలుస్తారు. నువ్వు ఫస్ట్ మాట్లాడడం నేర్చుకో. మర్యాదగా ఎలా మాట్లాడాలన్నది కాదు, అమర్యాదగా మాట్లాడకుండా ఎలా ఉండాలి అన్నది నేర్చుకో. నవ్వుకి 4 అర్థాలు కాదు. అయిపోతుంది, రోజు తెల్లారుతుంది సందాడుతుంది, తెల్లారుతుంది సందాడుతుంది. సూర్యోదయం సూర్యాస్తమయం గ్రసించేస్తున్నాడు ఈశ్వరుడు ఆయుష్. ఈ గ్రసనలో నీ జీవితం వెళ్ళిపోతుంది, నీదే కాదు నాది వెళ్ళిపోతుంది, అందరిది వెళ్ళిపోద్ది. అయితే అప్పుడు నువ్వు సమాధానం చెప్పాల్సి ఉంటుంది సర్వేశ్వరుడికి. ఆయన అడుగుతాడు, వాళ్ళని జోలికి వచ్చారా, వాళ్ళని ఎందుకు అంత విధిగా అవమానించావు, వాళ్ళని ఎందుకు అలా ఏడిపించావు, వాళ్ళ కృంగి నిన్ను ఎదిరించలేక, నీతో సమాధానం చెప్పలేక, నిన్ను దూరంగా పెట్టలేక, నువ్వు అన్న మాటలు వాళ్ళ లోన మదన పడిపోయి హింసింపబడ్డారు, వాళ్ళ మనసు నలిగిపోయిందని ఈశ్వరుడు నిన్ను అడుగుతాడు. అడగకుండా ఉండడం ఆయన చెప్పుకుంది కానీ సమాధానం. మమ్మల్ని ఏడిపించు, మమ్మల్ని దూషించు, మమ్మల్ని చూసి నవ్వు, ఇంకొక 4,000 మందిని పోగేసి మరి మమ్మల్ని ఏడిపించి మాకు ద్రోహం చేయి. మేము ఇక్కడ కొంచెమే చెడిపోతాం, నువ్వు పోయాక మొత్తం చెడిపోదు. కానీ జన్మాలకి కావాల్సినటువంటి పాపం పోగేసుకుని సంచులు నిండబెట్టుకుని పట్టుకెళ్ళు. నువ్వు పట్టుకెళ్తా అంటే నేను ఎందుకు వద్దన్నావు? ఎంతకాలం మట్టి నీ మీద జాలి పడ్డాను, జాలికి అర్హుడు కాదని తెలిసింది. పోగేసుకో, పట్టుకెళ్ళు, అనుభవించు. చెడిపోయేవాడిని ఎవ్వరు బాగు చేయలేదు. నువ్వేమనుకుంటున్నావంటే నీ కాళ్ళు పట్టుకుని మేము బతుకులాడాలి. నీ కాళ్ళే కదా, ఎవరి కాళ్ళు పట్టుకోం. మేము హరి కాళ్ళు తప్ప ఆ పరమాత్ముడి కాళ్ళే పట్టుకుంటాం. మీ అందరిలోనూ హరిని చూస్తాం, కానీ నీ పిచ్చి ఆలోచనలు ఎప్పుడు చెల్లవు. ఓకే, ఈ యొక్క శాస్త్ర ప్రశ్న చేర్పించండి.